యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారము, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. ఈ మధ్య కామన్గా చాలామందికి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ చాలా కామన్గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేవి కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ మీరు ఆఫీస్లో కూర్చొని కూడా చేయొచ్చు. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా ఎవ్రీ ఎక్సర్సైజ్ చేయండి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలో నేను చెప్తాను. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే రైట్ హ్యాండ్ని ఇలా లిఫ్ట్ చేస్తారు కదా, లిఫ్ట్ చేసిన తర్వాత ఇలా ఇలా కరెక్ట్గా మీ రైట్ ఇయర్కి ఉంటుంది కదా, ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి. తర్వాత ఇలా మీ రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ ఇయర్ని క్లోజ్ చేస్తారు. ఓకేనా, మీకు పాసిబుల్ అయినట్టుగా. మీరు ఇప్పుడు రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నెక్ని ఇలా బెండ్ చేస్తారు. ఓకేనా, కరెక్ట్గా చూడండి. 1 2 మెల్లిగా చేయాలి. 3 4 తర్వాత రైట్ హ్యాండ్తో ఎలా చేస్తారో సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా అదే విధంగా ఇలా హోల్డ్ చేసి 1 చాలా మెల్లిగా, 2 3 4 ఇలా మీరు ఒక 6 నుంచి 8 టైమ్స్ మీరు కూర్చున్న ప్లేస్లోనే ఒక 3-4 అవర్స్కి ఒకసారి బేసిక్ నెక్ పెయిన్. ఎందుకంటే లేకపోతే మీకు ఇక్కడ మొత్తం ఈ పార్ట్ ఆఫ్ ద నెక్లో బాగా నొప్పిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను చాలామంది క్లయింట్స్లో చూస్తున్నాను, క్లాసెస్ చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే నెక్ బెండింగ్ అని చెప్పి చేసినప్పుడు చాలామంది కనీసం వాళ్ళు ఇలా కూడా మూమెంట్ అనేది రాదు వాళ్ళకి. కేవలం వాళ్ళు ఇంతే మూవ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఈ మజిల్స్ మొత్తం ఏమైతే ఉంటాయో ఎక్సర్సైజ్ లేక, బేసిక్ నెక్ మూమెంట్ లేక ఇక్కడ ఈ పార్ట్ మొత్తం చాలా టైట్గా ఉంటుంది. ఈ నెక్ మొత్తం టైట్గా ఉంటుంది. రెగ్యులర్గా మనం ఈ నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇది మొత్తం హీల్ అవుతుంది. తర్వాత నేను ఇప్పుడు చెప్పేది ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే షోల్డర్ పెయిన్. ఈ షోల్డర్ పెయిన్కి నేను ఏం చెప్తానంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఏం లేదు, మీరు ఇలా మీరు బోత్ హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేస్తారు ఇలా జాయిన్ చేస్తారు కదా. ఇది మీరు 2 చేతులు మీ భుజం, మీ వెనక భాగంలో పెడతారు ఇలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా బోత్ హ్యాండ్స్ని లెఫ్ట్ హ్యాండ్ ఏమో వెనకకి ఇలా తీసుకుంటారు. రైట్ హ్యాండ్ ఉంటుంది కదా, రైట్ హ్యాండ్ని ఇలా వెనక్కి నేను చెప్పిన విధంగా ఇలా మీ బ్యాక్ అనేది స్ట్రైట్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా, అంటే మీకు బ్యాక్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా కొంచెం సేపు ఇలా కూర్చొని ఇలా మీరు ఈ పొజిషన్లో హోల్డ్ చేసుకొని ఉంటారు ఒక 10 సెకండ్ల పాటు. మీకు తోచినంతే 15 సెకండ్ల పాటు ఇలా మీరు మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే కొంచెం సేపు ఇలా మెల్లిగా ఇలా బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని రైట్ హ్యాండ్ అనేది స్ట్రైట్గా ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ కూడా అలానే ఉండాలి. ఓకేనా, ఇలా మీకు పాసిబుల్ అయితే మీ హ్యాండ్ అనేది ఇయర్ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇలా కొంచెం సేపు హోల్డ్ చేసిన తర్వాత మెల్లిగా ఇలా రిలీజ్ చేయండి. ఇలా మీరు రైట్ హ్యాండ్తో ఎలా అయితే చేస్తారో అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయండి. సో సేమ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ హ్యాండ్ని లిఫ్ట్ చేసి, అండ్ కొంతమందికి నా క్లయింట్స్ చెప్తుంటారు, మేడం మాకు లెఫ్ట్ హ్యాండ్ది వి వర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ లైక్ దిస్ అంటే అని అంటారు. నేను ఇది చెప్తాను, రెగ్యులర్గా మీరు కన్సిస్టెన్సీగా ఎవ్రీడే ఒకరోజు ఇక్కడ వరకు వస్తుందండి, నెక్స్ట్ డే ఇక్కడికి, తర్వాత ఇక్కడికి, తర్వాత ఇక్కడికి. సో ఇలా కంప్లీట్ హోల్డింగ్ అనేది మీకు ఉంటుంది. సో ఇలా గట్టిగా హోల్డ్ చేసేలాగా మీరు ఇలా, కొంతమందికి రాకపోతే ఇలా నార్మల్గా ఇక్కడ ఉండే హ్యాండ్ మీరు ఇలా వెనక నుంచి ఇలా జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఉండే మీ హ్యాండ్ మెల్లిగా ఇక్కడికి, తర్వాత మీ లాస్ట్ ఫైనల్ అనేది ఇలా వచ్చేలా చూడండి. ఓకేనా, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ అదే విధంగా మీరు చేయండి. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ కూడా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి.
ఒక 10 సెకండ్ల పాటు ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ షోల్డర్ కొంచెం వెరీ బేసిక్గా ఇది చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అలా చేయలేని వాళ్ళ కోసం ఇంకా సింపుల్గా నేను చెప్తాను. జస్ట్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్ మీ షోల్డర్ లెవెల్కి మీరు లిఫ్ట్ చేయండి. ఓకేనా? షోల్డర్ లెవెల్కి లిఫ్ట్ చేసిన తర్వాత బేసిక్ షోల్డర్ సర్కిల్స్ ఇలా మెల్లిగా మీరు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి మీరు ఎలా రొటేట్ చేస్తున్నారు. సో యు ఆర్ మేకింగ్ అ మూమెంట్ ఆఫ్ డూయింగ్ ఇన్ దిస్ వే. ఇలా మెల్లిగా 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మీరు ఎలా చేస్తారు? క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తారు. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా మీరు చేయండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు నేను 7 సార్లు చేశాను కదా, మీకు తోచినంతసేపు ఒక 8 సార్లు చేయండి. 8 నుంచి 10 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. మీ షోల్డర్ మజిల్స్ మొత్తం, ఎందుకంటే చలికాలం కదా, ఇంకొకటి ఏంటంటే మనకి టైట్గా మన హ్యాండ్స్ కూడా ఇలా హోల్డ్ అయిపోతాయి అండ్ జాయింట్స్ కూడా చాలా టైట్ అయిపోతాయి. ఇవన్నీ ఇక్కడ మనకి ఉండే బోన్స్ దగ్గర జాయింట్స్ కానివ్వండి, ఇవన్నీ మంచిగా ఫ్రీ అప్ అవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది వింటర్లో నేను లేసి ఎందుకు యోగా చేయాలి, ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి అని అనుకుంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు వింటర్లోనే బాగా జాయింట్స్ టైట్గా అయిపోవడము, అసలు కొంతమందికి ఏంటంటే కాళ్ళల్లో చేతులలో నమ్నెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఈ నమ్నెస్ పోనీకి కొంచెం ఎక్సర్సైజెస్, కొన్ని చిన్న చిన్న మూమెంట్స్. చాలామంది నాకు వచ్చే క్లయింట్స్, మేడం మేము పెద్ద పెద్ద ఆసనాలు వేయలేకపోతున్నాము, ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నాం. అలాంటి వాళ్ళ కోసమే స్పెసిఫిక్గా నేను ఈరోజు మీకు ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ అనేది చెప్తున్నాను. తర్వాత ఇంకా వెరీ సింపుల్గా ఈజీగా షోల్డర్ పెయిన్కి చెప్తాను. అసలు మీరు జస్ట్ మీ వెన్నుముకని టార్గా పెట్టుకోండి. తర్వాత జస్ట్ నార్మల్గా మీ షోల్డర్స్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఓకేనా? 1 ఇలా మీరు ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్ మీ షోల్డర్స్ అనేవి ఇలా ముందుకొచ్చి వెనక్కి, ఇలా కంప్లీట్ వెనక్కి ఇలా. ఓకేనా? ఇప్పుడు మీ చేతులని ఇలా మీ నీస్ మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా మెల్లిగా 1 2 ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాలి. 3 4 5 6 7. చూడండి, మీకు ఇక్కడ ఈ పార్ట్ మొత్తం ఫ్రీ అవుతుంటుంది. 1 2 3 4 5. నేను 5 సార్లు చేశాను కదా, మీరు మినిమం 15 టైమ్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, 15 టైమ్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మీరు రెగ్యులర్గా చేయండి. మీ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ రిలీవ్ అవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది. అలాగే మీరు నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మా టీం మిమ్మల్ని రీచ్ అవుతారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.